కుమారుడు పూర్వమా బ్రహ్మ భార్య పూర్వమా గణ్య అది మొదటి తరం పూర్వమా వంశము మొదటి తరం మరి మా తాత పూర్వమా బ్రహ్మ భార్య పూర్వమా గణ్య మరి పూర్వమా బ్రహ్మ కుమారుడు రక్తమా బ్రహ్మ భార్య రక్తమా గణ్య గులగుల మొదలాయరు పొలం అంటే పొలం తరానికి వచ్చింది మరి మొదటి తరం పూర్వమా వంశం మరి పూర్వమా బ్రహ్మ అయిపోయింది రక్తమా బ్రహ్మ భార్య రక్తమా గణ్య రక్తమా బ్రహ్మ కుమారుడు గౌతమా బ్రహ్మ భార్య మరి ఆలయాదేవి జలగండి అంటే మొదటి అవతారంలో ఆలయాదేవి పడవారిన తర్వాత జలగండి అని చెప్పి సత్యమాజములకి ఆ యొక్క గౌతమ బ్రహ్మకు జలగండి దేవి జన్మించిన వాడు సత్తులో పుట్టిన వాడే పండలో పుట్టినాడే తెలుసు చెప్పగలరా ఉట్టి కాదు బండ ఉట్టి కాదు ఉట్టి కాదు సట్టు అనగా పరుపు బండ వాడు ఆ బాలకుమారుడు మరి ఇప్పటిదాకా మనం ఒక కొబ్బరికాయ కొడితే ఇప్పటిదాకా మనం ఒక కొబ్బరికాయ కొట్టాం అది 2 ముక్కలు అయింది ఆ ప్రకారంగా బండించుకొని ఆ బండలో జన్మించిన బాలుడు ఎవరైనా సత్యమే గాని అసత్యము లేదు అట్లాంటి సత్యవంతునికి శ్రీ రేణుకా ఎల్లమాదేవి ఇంట్లో పుట్టిన హరి భూలోక మాత పుట్టింది సముద్రాల దేవి దేవులో పుట్టింది ఏ తల్లి గర్భవాసాన పుట్టలే ఏ తండ్రి గర్భవాసాన పుట్టలే ఏ సర్పం గర్భంలో పుట్టలే ఏ జంతువు గర్భంలో పుట్టలే ఏ పక్షి గర్భంలో పుట్టలే ఎల్లమాదేవి కనుక గర్భంలో చూడాలంటే ఆ జీవి ఏ బతకదు అందుకోసానికే ఆ యొక్క భూలోకంలో కనుక భూమిలో పుట్టింది ఆ పుట్టలో పుట్టింది 12 బావ పుట్టలో పసిడి వీరవరపు నాగ ఎల్లమాదేవి అట్లాంటి మహాతల్లి కనుక ఆమె వరాన జన్మించింది ఆమె భర్త కూడా వరాన జన్మించింది వాళ్ళది సత్యమే కానీ సత్యం లేదు వీళ్ళ లెక్క ఒకటి చెప్పేవాడు వీళ్ళు అబద్ధం ఆడరు నిజం చెప్పారు అంతేనా వీళ్ళు అబద్ధం ఆడతారు కాదు ఎవరు కొమ్మాయి కూడా అర్జునుడు అబద్ధం ఆడరు నిజం చెప్పరు వెళ్ళి మాత్రం బాగా చేస్తారు అట్లాంటి యొక్క దంపతులు కనుక దంపతులను సతీపతి అంటే భార్య భర్తలు ఇద్దరు పెళ్లి చేసుకోరు ఇద్దరు కళ్యాణం చేసుకున్నారు కైలాసగిరి పట్టణం లోపల పార్వతీదేవి పరమేశ్వరుడు రేణుకా ఎల్లమాదేవికి పెళ్లి చేసి మరి సాగనంపినారు సాగనంపే సమయకాలంలో భార్య భర్తలు వస్తూ ఉన్నారు సమయం లోపల మార్గ మధ్యం వచ్చినారు మరి ఎల్లమాదేవి యొక్క అత్తగారి పట్టణము శంకుల మఠం ఆ మామ గనుక గౌతమాదమ్మ వాళ్ళ అత్త గనుక జలగండిదేవి ఆ పట్టణానికి వస్తున్నారు వచ్చేడు సమయం లోపల అడవి లోపలారు వచ్చేడు సమయంలో ఆ మార్గమందు కుంభవర్షము వచ్చే అంధాకారం అయిపోయింది గురువుల మెరుపులతో కనుక కుంభవర్షం కురిసిన మొత్తం భూమి మాత్రం కుసలు నాని మొత్తం నాని అయిపోయింది జలమాదేవి వెనుక వస్తున్నది మరి సత్యమాదేవి దగ్గర ముందర వస్తున్నాడు వచ్చే సమయకాలం అమ్మవారి యొక్క కాలి ఎడమ కాలు ఒక మెట్ట రాలిపోయింది
మాట్లాడ మేసేది పోనానికి ఏమో పోయా ఎడమ కాలు మెట్ట రాలిపోయింది ఆ ఎడమ కాలు మెట్ట రాలిపోయే వరకల్లా అమ్మవారు ఎవరి ఆలోచన చేసినాది నా పసు పారాయణ ఆరపాయే నా నొష్టి బొట్టు చేరపాయే నేను కాక నేను పెట్టుకున్న గాజు వెలిచిపోపాయే మరి ఏ విషయం నాకు తెలియదాయే అని చెప్పి రేణుకాదేవి సత్యమాదేవి దగ్గర ఇతను ఉన్నాడు ముందరికి వచ్చిండు ఎలా మాదేవి అంతను ఉన్నది ఏదో కొంత బాధ కలిగింది ఆ కాలు లేపింది ఈ కాలు మెట్టె ఉంది ఈ కాలు మెట్టె లేదు ఇప్పుడు అమ్మవారు చూసుకుంది ఆలోచన చేసింది అప్పుడు గనక అమ్మవారు గనక అక్కడ గనక ఒకటి వెతులాడుతుంది దేవులాడుతూ ఉంటుంది ఏం దేవులాట బయలులోకి వచ్చిన దేవులాట వచ్చింది బయలులోకి ఏం దేవులాట శనివారం నైట్ మా ఊళ్ళో పండుగ చేసిన ఆదివారం ఒకటే నైట్ పడినా మళ్ళీ తెల్లారి ఊరికి వచ్చిన పొద్దుగాల మంగళవారం బుధవారం పండుగ గుడి పెళ్లి పోవాలి అంటే మళ్ళా తరంలో మాత్రం బయలులో పుట్టొద్దు నీకు తుర్కలు కమ్ము మందు కమ్ము నీకు మంచిగా పైసలు కమ్మంటారు ఇక బాధలు దుడిగో నేనైతే ఇట్టాను ఇట్టాను అంతేనా అప్పుడు మాత్రం మాత్రం వెతుకులాడుతున్నది అప్పుడు కనుక మరి ఏంది ఎల్లమ్మ ఇంతసేపు రాదేదని చెప్పి వెనక తిరిగి చూసినాడు వెనక తిరిగి చూసాడు కదా ప్రాణేశ్వర కాలు మెట్ట జారిపోయింది మరి దొరకలేదు మరి ఏం చేయాలి ఏంటి చేయాలంటే ఏమి చేయాలి బాబా పురుషుండొప్పును సతి మాట తన మాట సతి మాట భార్య మాట భర్త నాలే భర్త మాట భార్య అయినాలి వాళ్ళిద్దరికి తెలుపుకుంటే రాజన్న గొప్పడు కావాలి రమ్మన్న గొప్పది కావాలి రాజు గొప్పడు అయినప్పుడు రమ్మ తక్కువ ఉండాలి రాజు తక్కువ ఉండాలి రమ్మ తక్కువ ఉండాలి ఇద్దరు సమానమైతే ఏటి మీద ఒక కట్ చేసిరు అవతలకి ఇద్దరికి దాటాలి ఓటి పెట్టుకునిగా నువ్వేత కచ్చ మీద ఇద్దరు సరి ఏరు మధ్యకు వచ్చారు మరి ఏడంగా దారి లేదు ఇద్దరు సముద్రం అది మాట కనుక తప్పకుండా భార్య మాట నన్ను పాటించిన సత్యమాదా ప్రాణేశ్వర ఏమి కోరుకుంటవే బావా చెప్పి సత్యమాత ఎప్పుడు వాళ్ళకి
నాదా ప్రాణేశ్వర అనవరకల్లా ఏంది మాత్రం అనవరకల్లా అప్పుడు మాత్రం సత్యం ఆజమదగిని నువ్వు ఏదంటే అదే అంతే నీకు మాత్రం నేను కాదనేది లేదు లేదనేది లేదు అని చెప్పి కనుక సత్యం ఆజమదగినప్పుడు ఇటు వాళ్ళకి అనవరకల్లా బావారేడు కాదేవి కోరుకో బావా వరములన్నీ మరి ఈ నాదా ప్రాణేశ్వర అనేవరకల్లా ఏ ఊరు కోరుతావు కోరెళ్ళమ్మా వెళ్ళి కోరుతావా సప్పుడు లేకుంటుంటావా మరి పోదామంటావా కొట్టమంటావా చెప్పమంటావా వెళ్ళి మాత్రం తప్పలేదు ఏ ఊరు లేదు అయ్యో శివ శివ దేవా దేవా ఆ మెట్ట పడిపోయింది కాబట్టి మెట్టవాడపట్నం అక్కడ కనుక ప్రజలను అందరినీ కనుక దమ్ము చేసుకొని ఆ రేణుకాదేవికి మట్టి జారిపోయిన కాడ మెట్టవాడపట్నం కట్టుకున్నారు అందరిని కనుక భక్తులందరినీ దమ్ము చేసుకొని అక్కడ ఒక పల్లె చేసుకున్నారు ఒక పట్టణం చేసుకొని ఆ ప్రకారం కనుక వాళ్ళిద్దరు భర్త భార్యలు ఇట్లాంటి ప్రజలందరినీ జమ చేసుకొని అక్కడ పట్టణం ఏర్పాటు చేసుకున్నారు ఈ దేవిరెడ్డి బంగ్లా అనేది ఉంది నీకు కొంతమంది తెలుసు ఒకటే దేవిరెడ్డి అటువంటి వచ్చిందట కట్టి ఇప్పుడు ఎంత పెద్ద గూడమైంది మరి ఎల్లారెడ్డి కూడా ఉంది మార్కెట్ పోయి తోల ఎల్లారెడ్డి అటువంటి ఒకటే రోడ్డు మీద శిల్కలు కట్టుకున్నాడు 10 మందిని జమ చేసుకున్నాడు పెద్ద ఊరు అయిపోయింది అదే ప్రకారంగా ఎలా మా దేవి కూడా పట్టణం కట్టుకున్నాడు చక్రాల పట్టణము ఏలు కనుక పట్నం కట్టుకొని కళ్యాణం చేసుకొని వచ్చి పట్నం సొంతం కట్టుకొని కనుక కాపురం మొదలు పెట్టారు కాపురం మొదలు పెట్టిన తర్వాత ఏమి జరుగుతున్నా సంతాన ఫలం జరుగుతుంది కళ్యాణం చేసుకుని కాపురం మొదలు పెట్టి సొంతం పట్టణం కట్టుకోరు మరి సంతాన బలం కలుగుతుంది మరి టీవీలో రిమోట్ వస్తాయనే పరశురాముడు పెద్ద కొడుకు అంటారు మరి శాస్త్రం చెప్పలేదు మనం ప్రజలు అనుకున్నదే అది తప్పు ప్రజరాడు వాడు కాదు పరశురాముడు 4వ కుమారుడు రేణుకాదేవి పరశురాముడు అప్పుడు కనుక జంపన్న ఎరసుడు అయ్యో జమనం కళ్యాణం చేసుకొని వచ్చి పట్టణం కట్టుకోరు చక్రపురి పట్టణం ఏలు సోనుండ్రి లోపల జంపన్న ఎనసుతుడు జననంబులాయే మహానుభావుడు ఆ యొక్క జంపలు వేసినటువంటి తర్వాత కోటేశ్వరుడు జన్మించే ఆ యొక్క శైలమాదేవి కూడా వరాన జన్మించిన వారు వరపుత్రుడు పరశురాముడు జన్మించే
పుత్ర సంతానం కలిగింది. కాపురం మొదలు పెట్టి పట్నం వెళ్ళేటప్పుడు మరి ఆ సంతానం తర్వాత మరి నలుగురు కుమారులు అయ్యారు నాకు. మరి నా ఇల్లు అందంగా ఉండాలంటే ఎవడు అల్పిటోడు కాదు, పెట్టోడు కాదు, ఒకడు కడపలు కాయటోడు కాదు. ఇక తింటారు తాళ్ళు ఇచ్చే నొక్కుతారు, తిరిగిన పనులు అదే నొక్కుతారు. ఎక్కడ పోయాడు అక్కడ పోతాడు. నా ఇల్లు శుభ్రంగా ఉండాలి, నా గృహం కనుక మరి అలికి పూసాలి, కల్లాపు చల్లాలి, కడపలు కలిగి ముగ్గులేయాలి, ఒక ఆడ కూతురు కావాలి. చెప్పిరేనుగా ఆడపిల్ల లెక్క మగపిల్ల గారు రాయి. ఓం నమః శివాయ. ముందుకంట